ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూన్ నెల 22వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము. మరి ఒక వాక్య భాగము: ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒక చోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకు మొర్రపెట్టాను. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మర్చిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది. మనసులో ఒక గుంట త్రవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి త్రవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దానిమీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళల్ని కప్పాను. గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేశాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చర్య గాలివానికి జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ. ఏళ్ళు గడిచినై మచ్చ కూడా ముస్తాబయింది. గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపైంది దాని సింగారం మచ్చ పడక ముందు కంటే. ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా. అల్లన దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పూసింది. గాయం మానిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవ, యేసుక్రీస్తు ప్రభువ, మాకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మా యొక్క జీవితాల్లో ప్రేమ అనే మంచి లక్షణం లేకపోవటం వల్ల ప్రభువా మేము ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం తండ్రి. ఎదుటివారిని క్షమించే మనసు మాకు లేదు ప్రభువా, క్షమించండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, నిజంగా నువ్వు సిలువలో ఉన్నప్పుడు ఆ పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుమనే మాట మా హృదయాంతరంగాల్లో నుంచి వచ్చే కృపా ధన్యత మాకు కూడా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున క్రైస్తవ జీవితంలో మరింతగా సంతోషంగా ఆనందంగా గడిపే కృపా ధన్యత అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేలు ఉంచిన నీ బిడ్డల్లో ఇంకా ఎవరెవరైతే ప్రభువా ఎదుటివారిని క్షమించలేని మనసులో ఉన్నారో ప్రభువా, వారందరూ కూడా తండ్రి దేవ ఎదుటివారిని క్షమించి తద్వారా నీవిచ్చే గొప్ప సంతోషంని ఆనందాన్ని పొందే ధన్యత దయచేయమని, ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినం విద్యార్థుల గురించి, ఉపాధ్యాయుల గురించి నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులు వారు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున తండ్రి కాలేజీ విద్యార్థులు కూడా ప్రభువా వారు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారు నైతిక విలువలతో కూడిన బోధ చేస్తూ ప్రభువా చిన్ననాటి నుంచే మంచి విలువలతో కూడిన విద్య నేర్పించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారు చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.